ఏం చూద్దాము అంటే ఇంకా కొన్ని స్కీమ్స్ చూద్దాము. కొన్ని స్కీమ్స్ ఏంటంటే ప్రగతి గైడ్లైన్స్ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్. ఇది కోవిడ్ టైంలో డిజిటల్ ఎడ్యుకేషన్లో సింక్రోనస్ డిజిటల్ ఎడ్యుకేషన్, అసింక్రోనస్ అని ఉంటుంది. సింక్రోనస్ అంటే లైవ్ టీచింగ్ లాగా, అసింక్రోనస్ అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్స్ లాగా. ప్రగతి గైడ్లైన్స్ అనేవి 8 స్టెప్స్ ఆఫ్ ఈ లెర్నింగ్ పెట్టారు. ప్లాన్, రివ్యూ, అరేంజ్, గైడ్, టాక్, అసైన్, టాక్, ట్రాక్, అప్రిషియేట్. PRAGYATA. ప్లాన్ చేయాలి, రివ్యూ చేయాలి, అరేంజ్ చేయాలి, గైడ్, టాక్, వైఏకే వ్యాక్ అన్న టాక్ అని ఒకటే, అసైన్, ట్రాక్, అప్రిషియేట్ అన్నట్టు. స్క్రీన్ టైం కూడా అలా రికమెండ్ చేశారు. దట్స్ నాట్ ఇంపార్టెంట్. ప్రైమరీ అయితే 30 minutes కన్నా ఎక్కువ ఉండొద్దు, 32 అలా అని. ఫర్దర్ ఇండివిజువల్ స్కూల్ టీచర్ అనేటోళ్ళు ఎక్కువ చెప్పాలి. కొన్ని ప్రగతి గైడ్ లైన్స్ పెట్టారు కోవిడ్ టైంలో డిజిటల్ ఎడ్యుకేషన్కి. సమగ్ర శిక్ష స్కీమ్ అసలు ఏంటి అంటే, ఇది సమగ్ర శిక్ష స్కీమ్. ఇప్పుడు స్కూల్లో మనకు తెలుసు చాలా స్కీమ్స్ ఉన్నవి. సమగ్ర శిక్ష కింద సర్వశిక్ష అభియాన్ అని ఉంటుంది. క్లాస్ 1 to 8కి SSA సర్వశిక్ష అభియాన్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ RMSA క్లాస్ 9 to 12 ఉంటుంది. ఇవన్నీ సమగ్ర శిక్ష కింద వస్తుంది. విద్యాంజలి అంటే టైంని ఇవ్వడము. నైపుణ్ భారత్ అంటే రీడింగ్ స్కిల్ని పెంచడము. సో ఈ సర్వశిక్ష అభియాన్ ఇది క్లాస్ 1 to 8. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఇది 9 to 12. ఈ రెండు కలిపితే సమగ్ర శిక్ష స్కీము. ఇంకా టీచర్స్ ఎడ్యుకేషన్ త్రూ దీక్ష ఇలా అని చెప్పి. మిడ్ డే మీల్ స్కీమ్ ఒకటి ఉంటుండే, అది ఇప్పుడు రీనేమ్ చేశారు. మిడ్ డే మీల్ స్కీమ్ ఇది 2001 నుంచి 2020 వరకు ఉండే, దాని తర్వాత రీనేమ్ చేశారు. ఎవరు? HRD హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని వస్తుంది. 100% యూనియన్ కాదు ఫండింగ్, స్టేట్ కూడా ఉంటుంది మిడ్ డే మీల్లో. గవర్నమెంట్ అనేది ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది కిచెన్ యుటెన్సిల్స్ కుక్స్ యాడ్ చేయడానికి. సో ఫ్రీ హాట్ కుక్డ్ ఫుడ్ టు చైల్డ్ ఇన్ ఎవరీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అట్లా దాంట్లో ఇస్తారు అన్నట్టు. క్లాస్ 8 వరకు 200 days మినిమం పర్ ఇయర్ అన్నట్టు. లోవర్ ప్రైమరీ స్టాండర్డ్ 1 to 5 అయితే ఏంటంటే 450 calories and 12 grams ఆఫ్ ప్రోటీన్ ఇస్తారు. అప్పర్ ప్రైమరీ 6 to 8 అయితే 700 calories and 220 grams ప్రోటీన్ ఇస్తారు అన్నట్టు. ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ ఇస్తారు. ఒకవేళ మిడ్ డే మీల్ స్కీమ్ ఇవ్వకపోతే కొన్ని కుక్కు లేకో ఏదో ఒకటి అయితే, దీనివల్ల ఏంటంటే న్యూట్రిషనల్ సెక్యూరిటీ, అటెండెన్స్ కూడా ఉంటుంది. పిల్లలు మంచిగా వస్తారు స్కూల్కి. దీంట్లో తిథి భోజన్ అని ఉంటుండే, ఇక్కడ పీపుల్ ఇవ్వచ్చు అన్నారు డబ్బులు. తిథి భోజన్ THI తిథి భోజన్కి ఎవరికన్నా చైల్డ్ బర్త్ ఇవ్వడానికి పిల్లలకు ఫుడ్ డొనేట్ చేయొచ్చు. మరి ఛాలెంజెస్ ఏంటంటే సైఫనింగ్ ఆఫ్ రేషన్స్ బై టీచర్స్ దొంగతనం చేస్తూ ఉంటారు కొందరు. స్లమ్ చిల్డ్రన్ అనే వాళ్ళు స్కూల్ నుంచి దూరంగా ఉంటున్నారు, లంచ్ తీసుకున్నాక వెళ్ళిపోతుండ్రు. అలా కూడా ఒక ప్రాబ్లం. ఎందుకంటే ఫుడ్ అనేది అన్హైజీనిక్ కండిషన్స్లో కొన్ని దగ్గర చేస్తుండ్రు ఇలా అన్నట్టు. ఇప్పుడు దీన్ని 2001 నుంచి 2020 PM పోషన్ కింద మార్చారు. మిడ్ డే మీల్ స్కూల్ అనేది క్లాస్ 1 to 8 గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ చిల్డ్రనే ఉండేది ఒకటిసారి ఫుడ్కి. PM పోషన్ శక్తి నిర్మాణ్ సేమ్ మిడ్ డే మీల్ స్కీమే రీనేమ్ చేశారు. అంతకుముందు ప్రీ స్కూల్ చిల్డ్రన్ అంగన్వాడీ వాళ్ళు లేకుంటుండ్రి, వాళ్ళకేమో సపరేట్గా వేరేగా ఫ్రీ ఫుడ్ వస్తుంది, ICDS కింద వస్తుండే. ఇప్పుడు వాళ్ళు కూడా PM పోషన్ కిందనే వస్తారు అన్నట్టు. ఇప్పుడు PM పోషన్ కింద ఏంటంటే స్కూల్ న్యూట్రిషనల్ గార్డెన్స్ పెంచాలి, అంటే అక్కడ స్కూల్ కాడ చెట్లు, చిన్న చిన్న ఫ్రూట్స్ అవన్నీ పెంచాలి అని చెప్పి. కుకింగ్ కాంపిటీషన్ పెంచాలి. FPOs ఇంకా విలేజెస్ LPFs గ్రూప్స్ కూడా వాళ్ళు సప్లై చేస్తారు కుకింగ్ ఇంగ్రీడియంట్స్ ఇలానని. సోషల్ ఆడిట్ చేయాలి ప్రతి స్కూల్స్కి, లోకల్ పబ్లిక్ వెదర్ స్కూల్ గివింగ్ ప్రాపర్ ఫుడ్ టు కిడ్స్ ఆర్ నాట్, ఇవి సోషల్ ఆడిట్ చేయాలి. కాలేజ్ స్టూడెంట్ మే ఆల్సో బీ యూజ్డ్ ఫర్ మానిటరింగ్. బ్రేక్ఫాస్ట్ కూడా రికమెండ్ చేశారు, బట్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. సర్వశిక్ష అభియాన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. SSA సర్వశిక్ష అభియాన్ ఇది HRD మినిస్ట్రీకి కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి వస్తుంది. కోర్ స్కీము 100% ఫండ్, యూనియన్ కాదు. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్పింది అంటే Article 21A ఫండమెంటల్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఏజ్డ్. Article 21A ఫండమెంటల్ రైట్
ఎఫ్ఆర్ ఇచ్చింది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 వరకు. ఆర్టికల్ 51A కూడా ఫండమెంటల్ డ్యూటీ అనేది పేరెంట్ ఆర్ గార్డియన్ది, ఇది ఎడ్యుకేషన్ 51A. యూనియన్ అనేది ఒక నాన్ లాప్సబుల్ ఫండ్ క్రియేట్ చేసింది పబ్లిక్ అకౌంట్ కింద, ప్రారంభిక్ శిక్షా కోష్ అని. దానికి ఎడ్యుకేషన్ సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వచ్చిన మనీ ఉంటుంది. ఏం ఫండ్? ప్రారంభిక్ శిక్షా కోష్ పబ్లిక్ అకౌంట్ కింద. ఎడ్యుకేషన్ సెస్ నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ మీద వేస్తారు అది అన్నట్టు. 2009లో ఏమైందంటే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ తెచ్చారు. ఇదే ఫండమెంటల్ రైట్ ఇంక్లూడింగ్ 20% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ప్రైవేట్ స్కూల్లో. 2001లో పిఎం వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్ లాంచ్ చేశారు. ఓవర్ ద ఇయర్స్ ఇట్ వాస్ మోడిఫైడ్ అండ్ అప్డేటెడ్ టు అచీవ్ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ అబ్లిగేషన్స్. ఫర్ కన్స్ట్రక్షన్కి, ఫ్రీ యూనిఫామ్స్కి, టెక్స్ట్ బుక్స్కి, రిక్రూట్మెంట్కి, కంప్యూటర్ ల్యాబ్కి మనీ ఇచ్చుకుంటూ వెళ్ళారు. అట్లా సర్వశిక్ష అభియాన్లో కొన్ని నోటబుల్ సబ్స్క్రీమ్స్, కొన్ని ప్రోగ్రామ్ ఏంటి అంటే షాగున్ పోర్టల్, SHAGUN. షాగున్ పోర్టల్ అంటే ఏంటంటే శాలా ప్లస్ గన్వట్ట స్కూల్ క్వాలిటీ అన్నట్టు. ఆన్లైన్ మానిటరింగ్ ఆఫ్ స్కూల్ క్వాలిటీ ఆన్లైన్ మానిటర్ చేయడానికి ఇది షాగున్. పడే భారత్ బడే భారత్, ఇది క్వాలిటీ ఆఫ్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ని పెంచాలి. ఎస్పెషలీ క్లాస్ 1 and 2 4 hours పర్ డే మ్యాథ్స్ని టీచ్ చేయాలి. రీడింగ్, రైటింగ్, ఎక్స్ట్రా టీచింగ్ అవర్స్, మెంటరింగ్ స్టూడెంట్స్ హు ఆర్ వీక్ ఇది అన్నట్టు. మినిమం పీపుల్ టు టీచర్ PTR పుపిల్ టు టీచర్ రేషియో 30:1 ఉండాలి. 30 మందికి ఒక టీచర్ ఉండాలి. 200 వర్కింగ్ డేస్ ఉండాలి. 75% అటెండెన్స్ ఉండాలి మినిమం. టీచర్స్ అయితే 95% ఉండాలి. నైపుణ్ భారత్ అన్నట్టు. ఇదేంటంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఆఫ్ క్లాస్ 3 స్టూడెంట్స్ని పెంచాలి. నైపుణ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. నైపుణ్ భారత్ క్లాస్ 3 వరకు లిటరసీ ఇంకా న్యూమరసీ పెంచాలి. ఇదేం ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ అండ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్, ఇది 6 to 8 years వాళ్ళని మోటివేట్ చేయాలి టు పర్సీవ్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ టెక్నాలజీ బై ఆర్గనైజింగ్ సైన్స్ మేళాస్, ఎక్స్ట్రా మెంటరింగ్ టు బ్రైట్ స్టూడెంట్స్ ఎక్సెట్రా. విద్యాంజలి, వాలంటీర్స్ లైక్ NRIs, రిటైర్డ్ టీచర్స్ని యూజ్ చేయాలి అని అంతే. విద్య దానికోసం. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అంటే 6 to 18 years వాళ్ళకు సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ టెక్నాలజీని డెమోన్స్ట్రేట్ చేయడం. RMSA ఇంతకుముందు చూసినాము. రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్, ఇది కోర్స్ స్కీము, 100% యూనియన్ కాదు. నాన్ ల్యాప్సబుల్ ఫండ్ క్రియేట్ చేసింది. మాధ్యమిక అండ్ ఉच्चतर శిక్ష కోర్స్ మస్క్ అనే దాని కింద నాన్ ల్యాప్సబుల్ ఫండ్.